గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 20వ తేదీ 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుపై కావాలని తాగుబోతు నిందారోపణ చేసిన గుణ సంతోషం వ్యక్తం చేస్తాడు. తాను అనుకున్నట్టుగానే బాలుపై చిత్రీకరించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. దాంతో బాలు పరువు మొత్తం పోతుంది. అంతేకాకుండా బాలు కారును కూడా పోలీసులు తీసుకెళ్లిపోతారు. లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. మరోవైపు ఇంట్లో అందరూ బాలుని నిందిస్తారు. తప్పుదాగి కారు నడపడం నీకున్న బుద్ధి అని మనోజ్, రోహిణి, ప్రభావతి బాలుని తిట్టిపోస్తారు. మరోవైపు బాలు తను తాగలేదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. మీనా కూడా బాలుని అసహ్యించుకుంటుంది. దాంతో బాలు చాలా బాధపడతాడు. చివరికి మౌనిక ఫోన్ చేసి బాలుని సమర్థిస్తుంది. నువ్వు తాగలేదనే విషయం నాకు తెలుసన్నయ్యా, కానీ ఆ వీడియో ఎవరు తీశారు అనేది అర్థం కావడం లేదు అని అంటుంది. ఆ విషయమే నాకు తెలియడం లేదు అని బాలు అంటాడు. మొత్తానికి నువ్వు ఒక్కదానివేనా నన్ను అర్థం చేసుకున్నావమ్మా అని ధైర్యం తెచ్చుకుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులతో కూడా చెప్పుకుంటూ బాలు కాస్త ధీమా వ్యక్తం చేస్తాడు. అసలు నేను తాగలేదంటే మీరైనా నమ్ముతారా అని వారిని అడుగుతాడు. దాంతో బాలు స్నేహితులు తప్పకుండా నమ్ముతాం బాలు, డ్యూటీలో ఉన్నప్పుడు తాగితే మమ్మల్ని తిట్టేవాడివి, ఇంకా నువ్వు తాగావంటే ఎలా నమ్ముతాం బాలు అని అంటారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్పై ఆసక్తిని పెంచింది. ఇక ఆగస్టు 21వ తేదీ 493వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మీనా తన పూల వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. అప్పటికే బాలు కారు పోలీసులు తీసుకువెళ్లడంతో ఇక తన చేతిలో ఉన్న పూల వ్యాపారంపై మరింత శ్రద్ధ వహిస్తుంది. ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీగా పూలు అందిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో దారి మధ్యలో మీనాకు శివ స్నేహితుడు గుణ కనిపిస్తాడు. అక్కయ్య అని పలకరిస్తాడు. మీ ఆయన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది కదా అని అంటాడు. ఎప్పుడూ మమ్మల్ని తాగుబోతులని తిట్టేదానివి, ఇప్పుడు నీ భర్త తాగుబోతని ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు దీనికేమంటావక్కయ్యా అని మీనాను ప్రశ్నిస్తాడు. పైగా కారు కూడా పోలీసులు తీసుకెళ్లారట కదా, ఇక ఇప్పుడు మీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి అని ఎగతాళిగా మాట్లాడతాడు. అసలు ఆ వీడియో తీసిన వ్యక్తి గుణ అనే సంగతి మీనాకు తెలియకపోవడంతో వాడు ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉంటుంది. ఇక గుణ నానా మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మీనా పూల ఆర్డర్ ఇచ్చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. ఇంటికి వెళుతూ వెళుతూ దారి మధ్యలో మరో పూల కొట్టు దగ్గర ఆగుతుంది. అక్కడ మీనాకు తెలిసిన ఒక అక్క ఉండడంతో ఆమెతో మాట్లాడుతుంది. ఇక వాళ్లు కూడా బాలు తప్పతాగినట్టుగా చిత్రీకరించిన ఫేక్ వీడియోను చూసి షాక్ అయినట్టు చెప్తారు. దాంతో మీనా వాళ్ల ముందు బాధపడుతుంది. బాలు అన్ని విషయాల్లో మారాడు, కానీ ఈ తాగడం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే బాట పడుతున్నాడని మీనా వారికి చెప్పుకుంటూ బాధపడుతుంది. దాంతో ఆ పూలకొట్టు అక్క, నాకొక ఉపాయం ఉంది, బాలు తాగడం మానాలంటే ఒక నాటు వైద్యం ఉందని చెప్తుంది. అది పాలలో కానీ జ్యూస్లో గానీ కలిపిస్తే 2 రోజుల్లో తాగడం మానేస్తాడు అనంటుంది. ఆ పౌడర్ తీసుకుని మీనా ఇంటికి వెళుతుంది. వెంటనే బాలుతో తాగుడు మాన్పించేయాలని అనుకుంటుంది. అందుకోసం మీనా బాలుకి ఆరెంజ్ జ్యూస్ రెడీ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మామ సత్యం పిలవడంతో బయటికి వెళుతుంది. మీనాను పిలిచిన సత్యం ఒక ఆర్డర్ వచ్చిందని చెప్తాడు. తన స్నేహితుడింట్లో ఫంక్షన్ ఉందని, అందుకు 4 పూలదండలు, కొన్ని పువ్వులు కావాలని ఆర్డర్ ఇచ్చాడని చెప్తాడు. ఆ వెంటనే డబ్బులు కూడా ఇస్తాడు. ఇక బాలు ఇంటికొచ్చాడా అని అడుగుతాడు. ఇంకా రాలేదు అంటుంది మీనా. వాడొక్కడు త్వరగా మారితే బావుండని కోడలు మీనాతో సత్యం అంటాడు. త్వరగానే మారిపోతాడులే అని మీనా మామ సత్యంతో చెప్తుంది. ఇక తర్వాత మళ్లీ ఇంట్లోకెళుతుంది. అక్కడ ప్రభావతి బాలు కోసం మీనా తయారు చేసిన జ్యూస్ ని తాగుతుంది. అందులో మీనా నాటు వైద్యానికి సంబంధించిన పొడిని కలిపేసి ఉంటుంది. ఆ విషయం తెలియని ప్రభావతి పూర్తిగా తాగేస్తుంది. దాంతో మీనా కంగారు పడుతుంది. అత్త ప్రభావతికి ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంది. ప్రభావతి అలా జ్యూస్ తాగానే వెంటనే ఆ పౌడర్ ఇచ్చిన అక్క దగ్గరికి వెళుతుంది విరుగుడు మందు తేవడానికి. ఆ అక్క వెంటనే అయ్యో ఇలా ఎందుకు జరిగిందని విరుగుడు మందు ఇస్తుంది. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు ఆ పౌడర్ తాగితే తాగుడు మానేస్తారు. అలవాటు లేనివాళ్లు ఆ పౌడర్ తాగితే విపరీతమైన మోషన్స్ అవుతాయని చెప్తుంది. ఇక విరుగుడు మందు తీసుకుని మీనా పరుగున ఇంటికి వస్తుంది. అప్పటికే ప్రభావతి తీవ్ర విరోచనాలతో బాధపడుతూ ఉంటుంది. తన ఒంట్లో శక్తంతా పోయి బెడ్డుపై అలా పడి ఉంటుంది. సత్యం, మనోజ్, రోహిణి, వదిన కామాక్షి అందరూ ప్రభావతికి ఇలా అయిందేంటని కంగారు పడతారు. ఇక బాలు వెంటనే వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాడు. పరీక్షించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయినట్లుగా లక్షణాలున్నాయని చెప్తుంది. ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఏం తిన్నావని ఇంట్లో అందరూ ప్రభావతిని అడుగుతారు. ఇక అదే సమయంలో మీనా ఇంటికొచ్చి విరుగుడు మందును జ్యూస్ లో కలిపి ఇస్తుంది. ఈ జ్యూస్ తాగినప్పటి నుంచే నాకిలా అవుతోందని చెప్తుంది. ఇక మీనా నిజం ఒప్పుకుంటుంది. ఆ జ్యూస్ బాలు కోసం తయారు చేశానని, అందులో పసరు కలిపానని, అందుకే ఇప్పుడు విరుగుడు మందు కలిపిచ్చానని చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.